హలో గాయ్స్ అందరికి మేమైతే అరుణాచలం స్టార్ట్ అయిపోయినాం. ఇది వేలూరు బస్ అన్నమాట. మనకి కొండపై నుంచే వేలూరు బస్ అవైలబుల్ ఉంటుంది. మనం టూ వేస్లో వెళ్ళొచ్చు. ఒకటి డైరెక్ట్ బస్ ఉంటుంది అరుణాచలంకి. అండ్ సెకండ్ వచ్చేసి వేలూరు నుంచి అరుణాచలం వెళ్ళొచ్చు. సో మనమైతే ఫస్ట్ కొండపైన మనము వేలూరుకి వెళ్ళే బస్ ఎక్కినాం. వేలూరు బస్ స్టాప్లో మనం దించేసిన తర్వాత మనము అక్కడి నుంచి అరుణాచలం బస్ ఎక్కాల. ఇదైతే వేలూరు బస్ స్టాప్. చూడడానికి కనిపిస్తుంది కదా మనకి. తమిళ్లో రాసి ఉంటుంది. కొంచెం అడిగి ఎక్కండి ఎందుకైనా మంచిది. ఎందుకంటే మనకి వాళ్ళకి చాలా లాంగ్వేజ్ డిఫరెన్స్ ఉంటుంది. తమిళ్ వచ్చిన అయితే పర్లేదు. టికెట్స్ రాకపోతే మాత్రం ఒకసారి అడగండి, అడిగి ఎక్కండి. లేకపోతే అస్సాం అవుతుంది. సరేనా? బస్ అయితే స్టార్ట్ అయిపోయింది. నేను ఎప్పుడైతే బస్ ముంగర నిల్చున్నానో ఒక ఆవు అయితే నా ముంగర నుంచి ఊరికే పాస్ అవుతుంది. నేనైతే ఒక గుడ్ సైన్ లాగా బిలీవ్ చేసిన. ఎందుకంటే ఆవు అంటే నందితో సమానం కాబట్టి. మనము వెళ్ళే దారిలో మనకి వేలూరు ఫోర్ట్ కనిపిస్తుంది. చాలా అంటే చాలా పెద్దగా ఉంది. చూసినా కానీ ఎంత పెద్దగా ఉందో. మనమైతే అరుణాచలం రీచ్ అయ్యేవరకు మార్నింగ్ 1:12 అయింది టైం. చూడండి ఫోన్లో. అక్కడి నుంచి మనం ఒక ఆటో తీసుకొని రూమ్స్ అనేది సెర్చ్ చేద్దామని అనుకున్నాం. సో ఆటో అన్నకైతే కొంచెం ఇంగ్లీష్ వచ్చు కాబట్టి మేము ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసినాం. అండ్ అన్న పేరు సేమ్ సూర్య అంట. ఒకసారి టైంపాస్ అయింది అందరితోని ఇంగ్లీష్లో మాట్లాడుకుంటా. తమిళ్లో కూడా మాట్లాడింది కానీ నాకేమో అంత అర్థం కాదు. సేమ్ భాష సినిమా రజనీకాంత్ లాగా ఆటో నడిపించాడు. నాకైతే అదే అనిపించింది. బ్యాక్ సైడ్ నుంచి చూస్తే స్టైల్గా అన్నదంతా. నార్మల్గా సూర్య అన్న పేరున్న చాలా మంచి వాళ్ళ బాగా అర్థం చేసుకోండి మీరైనా ఇప్పటికైనా. అదే చెప్తున్నాను. మేమైతే ఫాస్ట్గా ఫ్రెష్ అప్ అయిపోయి బ్యాగ్స్ అన్ని రూమ్లో పెట్టేసి టెంపుల్ దగ్గరికి వచ్చినాం అనమాట గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేయడానికి. ఇదైతే నేను సెకండ్ టైం గిరి ప్రదక్షిణ చేయడం. మనం గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసే టైంలో కర్పూరం వేయాలన్నమాట. ఒక చిన్న రూల్ లాంటిది అది. కర్పూరం వేసి మనం గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేయాలి. నేను వరుణ్ అయితే కొంచెం ఎనర్జీతో ఉండే ఈసారి కూడా ఫాస్ట్ నడుస్తుంది. ఫస్ట్ ఇంద్రలింగం వచ్చింది. ఇంద్రలింగం నుంచి ఇలా యాజ్ యూజువల్ నడుస్తూనే ఉన్నాం. మనతో పాటు చాలా మంది ఉండే అసలు బోర్ అనిపించలేదు. ఎందుకంటే ఎటు చూసినా జనమే ఉన్నారు. మార్నింగ్ 5 అయినా కానీ. సెకండ్ అయితే మనకి అగ్నిలింగం వస్తుంది. అగ్నిలింగం టెంపుల్ నుంచి మనం కొంచెం లోపలికి వెళ్ళాలి. కొంచెం లోపలికి ఉంటుంది అగ్నిలింగం టెంపుల్. సేమ్ అక్కడ కూడా మనం చిన్న కర్పూరం వేసేసి లోపలికి వెళ్ళి శివయ్యని చూసేసినాం. మనం కొంచెం ముందుకు వస్తే మనకి రైట్ సైడ్లో రమణ మహర్షి ఆశ్రమం కనిపిస్తుంది. మేమైతే వెళ్ళలేకపోయినాము. ఎందుకంటే గిరి ప్రదక్షిణ చేయాలి కాబట్టి టైం సరిపోతలేదని చెప్పి నడుచుకుంటూ వెళ్ళిపోయాము ముంగటికి. మనకి మిడిల్లో అమ్మవారి టెంపుల్ వస్తుంది. కాళీమాతమ్మ టెంపుల్. దాని తర్వాత మనకి యమలింగం వస్తుంది. మన థర్డ్ వన్ అనమాట అది యమలింగం. రోడ్ పైన అయితే చాలా చాలా గ్యాంగ్స్ లాగా వెళ్తున్నారు. మనకి టెంపుల్స్ కూడా చాలా ఉంటాయి మనకి మిడిల్లో. గణేష్ టెంపుల్ చూసిన తర్వాత ఇంకో టెంపుల్ ఉంటుంది. వరుణ్ అయితే నంది చెవులో తన కోరిక చెప్పుకుంటుండు. నంది చెవుల కోరిక చెప్పుకుంటే శివయ్యకి చెప్తాడని ఒక చిన్న నమ్మకం. ఇదైతే మహర్షి ఆశ్రమం. టెంపుల్ లాగా చేసింది చూడండి. ఫారినర్స్ కూడా చాలా మంది ఉన్నారు. ఫారినర్స్కి మన ట్రెడిషన్ మీద చాలా రెస్పెక్ట్ ఉంటుంది. మిడిల్లో మనకి డీర్స్ కూడా కనిపించాయి. డీర్స్ బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాయి. అందరు డిస్టర్బ్ చేస్తున్నారు వాటిని ఫోటోస్ తీసుకొని. ఇక మనం కూడా తీసుకున్నాం అనుకో అది వేరే విషయం బ్లాగ్ కోసం. ఒక అక్క డీర్కి మ్యాంగో ఇచ్చింది. డీర్ అయితే ఫుల్ హ్యాపీగా తింటుంది మ్యాంగో. చూసినా కదా. సో మనం కొంచెం దూరం వెళ్ళినాక ఇంకో అమ్మవారి టెంపుల్ వస్తుంది మనకి.
లెఫ్ట్ సైడ్‌లో ఉంటది. సో, మన ఫోర్త్ లింగం నేమ్ వచ్చేసి నైరుతి లింగం. ఇది కూడా కొంచెం లోపలికెళ్ళాలి. రోడ్ నుంచి కొంచెం లెఫ్ట్‌కి ఉంటది లోపటికి. ఇక్కడైతే సేమ్ కర్పూరం వేసేస్తున్నారు అందరూ. దండం పెట్టుకుంటున్నారు. మేమైతే కొన్ని ఫోటోస్ దిగినాం. చాలా సేపు తర్వాత మా గ్యాంగ్ అంతా మళ్ళా కలిసినాం. వాకింగ్ స్పీడ్ అందరం ఒకటేసారి మీట్ అయినాం. మా ఫ్రెండ్స్ అయితే ఇక్కడ టిఫిన్ తింటున్నారు. నేనైతే ఏం తినకుండా నడుద్దామని అనుకున్నా. సో, ఏం తింటలేను. ఇంక్లూడింగ్ వాటర్ కూడా తాగకుండా చేద్దాం అనుకున్నా. కొంచెం దూరం తర్వాత పీకాక్ కనిపించింది మనకి. అండ్ మన చింటూ బ్రో కూడా మనకి రోడ్ పైన కనిపించిండు. చింటూ అవానే అవా అనమాట. ఆ వరుణ్ అయితే నా వీడియో రికార్డ్ చేస్తుండు. మొత్తం నేనే రికార్డ్ చేస్తున్నా కదా! నీ వీడియో ఎవరు రికార్డ్ చేస్తారని చెప్పి ఒక చిన్న క్లిప్ తీసిండు. మిడిల్‌లో మనకి చిన్న వాటర్ పాండ్ లాగా ఉంది. తర్వాత మళ్ళీ ఒక శివ టెంపుల్. అక్కడ మనకి పీకాక్స్ కూడా చాలా ఉండే. నేనైతే సిటీలో ఎన్ని పీకాక్స్ అయితే చూడలేదు. మనం కొంచెం దూరం వెళ్ళిన తర్వాత వెంకటేశ్వర స్వామి పాదాలుంటాయి పెద్దవి. చూసినావా ఎంత పెద్దగున్నాయో? నెక్స్ట్ అయితే నేను కరుంగలి మాల తీసుకున్నా నియర్ బై షాప్‌లో. కరుంగలి మాల ఏం చేస్తదంటే నెగెటివ్ ఎనర్జీని తీసేస్తది. నెక్స్ట్ మన వరుణలింగం వచ్చింది. వరుణలింగం కొంచెం లోపలికెళ్తే మనకి సేమ్ కర్పూరం వేసి దండం పెట్టుకోవాలి శివలింగంకి. తర్వాత వాయులింగం వస్తది. వాయులింగం మనకి ఫిఫ్త్ లింగం అనమాట. అక్కడి నుంచి కొంచెం ముందుకొస్తే మనకు ఒక బిల్ బోర్డ్ కనిపిస్తది. నార్మల్‌గా ఎక్కడెక్కడికి ఏమేమి ఎళ్ళొచ్చు ఆ ప్లేసెస్. తర్వాత మనకి ఐ లవ్ తిరుమన్నామలై అని చెప్పి ఒకటుంటది. మనకి హైదరాబాద్‌లో ఎలా ఉంటదో అక్కడ అలా ఉంటది. ఎనకాల మనకి అరుణగిరి కనిపిస్తుంది చూసినరా? తర్వాత చంద్రలింగం వస్తది. చంద్రలింగం చూసిన తర్వాత మేము కొంచెం సేపు రెస్ట్ తీసుకున్నాం. ఎందుకంటే మా కాళ్ళనేది చాలా అంటే చాలా పెయిన్ వచ్చాయి. మా వరుణ్ లెగ్స్‌కైతే బొబ్బలొచ్చేసినాయి. నేను కూడా చెక్ చేసుకొని నాకు బొబ్బలేం రాలేదు గానీ కాళ్ళైతే చాలా మంటగున్నాయి. ఈ అబ్బాయి చూసినారా వాళ్ళ డ్యాడీ మంచి భుజం మీద ఎక్కించుకొని వెళ్తున్నారు. ఆ ఏజే బావుంటుండే. మనకి అంత కష్టం ఏమి ఉండకపోతుండే. జాలీగా ఎంజాయ్ చేస్తుండే. మనకిది మోక్ష మార్గం. నేనైతే మోక్ష మార్గంలో దూరిపోయినా. చాలా మంది వెయిట్ చేసిండ్రు మోక్ష మార్గం కోసం ఫుల్ అంటే ఫుల్ లైన్ ఉంది. ఇగ అందరికి ఆ మోక్షం కావాలంటే ఆ మాత్రం వెయిట్ చేయాల్సిందే. తప్పదు కదా! నెక్స్ట్ మళ్ళీ ఒక దగ్గర ఆగినాం. మా అర్జున్ కూడా కొంచెం కాలు చెక్ చేసుకుండు. నొప్పి లేస్తుందని చెప్పి. సేమ్ కర్పూరం వెలిగించినాం. దండం పెట్టుకున్నాం. ఇదైతే మన లాస్ట్ లింగం. ఈశాన్య లింగం అనమాట. దీంతో మన లింగాలన్నీ కంప్లీట్ అయిపోయినాయి. మేమైతే అరుణాచలం మెయిన్ రోడ్ పైన నడుస్తున్నాం. ఫుల్ అంటే ఫుల్లు ఎండుంది. కాళ్ళైతే మస్తు కాలుతున్నాయి. లాస్ట్ టైమ్ గూడా అంతే ఫుల్ ఎండుండే. కానీ ఈసారి కొంచెం తక్కువ అనిపిచ్చింది లాస్ట్ టైమ్‌తో కంపేర్ చేసుకుంటే. నాకైతే ఒకటే అనిపిస్తది గిరి ప్రదక్షిణ టైంలో 14 కిలోమీటర్స్ నడవాలి గదా! అయితదా కాదా అని జెప్పి. మొత్తం ఆ అరుణాచల శివకి వదిలేయాలి. అప్పుడు ఆయన్నే మనకి దారి చూపిస్తాడు. లాస్ట్ టైమ్ నేను ఫస్ట్ టైమ్ చేసినప్పుడు అసలు నాకు అర్థం కాలేదు. ఏంది ఇంత రష్ అసలు మనతో అయితదా 14 కిలోమీటర్స్ అని జెప్పి. కానీ నమ్మకం పెట్టుకోవాలి మనం. నమ్మకం పెట్టుకొని నడిస్తే ఏదైనా జరుగుతది. మనమైతే ఇంకా 500 మీటర్ల దూరంలో ఉన్నాం. ఫైనల్లీ మనమైతే 14 కిలోమీటర్స్ గిరి ప్రదక్షిణ కంప్లీట్ చేసినాం సక్సెస్‌ఫుల్‌గా. ఇదే రాజగోపురం మనకి కనిపిస్తుంది చూడండి. ఫుల్ లైన్ ఉంది దర్శనంకైతే. ఈసారైతే నాకు టోపీ అమ్మ కనిపియలేదు. కానీ ఫస్ట్ టైమ్ నేనెళ్ళినప్పుడైతే నాకు టోపీ అమ్మ కనిపించింది. దర్శనం అయితే ఫుల్ ఉంది. మేమైతే ఫస్టు ఇది కంప్లీట్ చేయాలంటే మనం ఇంకోసారి కర్పూరం ఎయాలి. మా వరుణ్ అయితే ఫస్ట్ ఏసిండు కర్పూరం చూడండి. కర్పూరం ఏసి సేమ్ కంప్లీట్ చేసినాక దండం పెట్టుకోవాలా. నేను కూడా అంతే కర్పూరం వేసి దండం పెట్టుకున్నాను. ఏమున్నా స్వామి చూసుకుంటాడన్న నమ్మకంతో వదిలేసేయండి. ఓం అరుణాచలేశ్వర నమః. రాజగోపురం దగ్గర అయితే ఫుల్ లైన్ ఉంది. ఫ్రంట్ సైడ్ నుంచి. బ్యాక్ సైడ్ ఒక అంకుల్ చెప్పిండనమాట. 50 రూపీస్ టికెట్ ఉంటే అది తీసుకోండి. మీకు కొంచెం తక్కువ ఉంటదని చెప్పి. అక్కడ కూడా అయితే ఏం తక్కువ లేదు. ఫుల్లుగా ఉంది. మీరైతే లోపల చూడండి ఎంత రష్ ఉందో. మాకు దర్శనానికి 4 అవర్స్ పట్టింది. అస్సలు కాలేదు మాకైతే నించోనికి కాలేదు. ఎందుకంటే ఆల్రెడీ గిరి ప్రదక్షిణ చేసినాము. మేము 5:00 చేస్తే 1 పీఎంకి కంప్లీట్ అయింది. లోపలికెళ్ళినాం ఇగ. శివయ్యని చూసిన తర్వాత మాకు కొంచెం రిలీఫ్ అయింది. తర్వాత చాలా గాడ్స్ టెంపుల్స్ ఉంటాయి లోపల. ప్రసాదంకైతే ఫుల్ లైన్ ఉంది. దేవుని కన్నా కూడా ప్రసాదంకే లైన్ ఎక్కువ అనిపించింది నాకైతే. నేనైతే ఇక ప్రసాదం తీసుకోలేకపోయాను. ఎందుకంటే ఓపిక అయిపోయింది నాకు.
నేనైతే మార్నింగ్ తినలే కాబట్టి నాకు కళ్ళు తిరిగినట్టు అయితలే. ఫస్ట్ ఇక్కడ నుంచి బయటికెళ్ళాలని ఒక దాంతోని ఫాస్ట్‌గా బయటికెళ్ళిపోతాం. మా వరుణ్ అయితే గట్టిగా పట్టుకుండు. వాడే రికార్డ్ చేసిండు వీడియో గూడా నా కోసం. వ్లాగ్ డ్రాగ్ చేయమని చెప్పి. ట్యూషన్‌లో ఇంకెంత లైన్ ఉందో మీకు కనిపిస్తుంది అసలు. లైన్ అంటే లైన్ అసలు ఫుల్ ఉన్నారు. అసలు ఎందుకు ఇంత లైన్ ఉన్నా కూడా అర్థం కాకుండా ఉన్నది లైన్ అయితే. మేమైతే ఫైనల్‌గా గేట్ బయటికైతే వచ్చేసినాం. మాకు తలపతి ఇంకా అజిత్ పోస్టర్స్ కనిపించినాయి ఆటో పైన. ఒక సోడా తాగినాం ఎనర్జీ కోసం. ఫుడ్ తినేసి ఇక నైట్‌కి స్టార్ట్ అయిపోయినాం. మన ట్రైన్ అయితే కాట్‌పాడ్ జంక్షన్‌లో ఉంది. కాట్‌పాడ్ టు కాచిగూడ అనమాట. ఇదైతే కాట్‌పాడ్ రైల్వే స్టేషన్ చూడండి కనిపిస్తుంది కదా! మేమైతే ఆన్ టైమ్ వచ్చేసినాం ఈసారి లేట్ కాకుండా. చాలా పెద్దగా ఉంది రైల్వే స్టేషన్ అయితే. బిల్ బోర్డ్ పైన కనిపిస్తున్న కాట్‌పాడ్ జంక్షన్. ట్రైన్ అయితే ఆన్ టైమ్ వచ్చేసింది. డిలే అయితే ఏం కాలేదు. నైట్ ట్రైన్‌లో అయితే మస్తు పండుకున్నాం అసలు. వాడైతే ఏసీ ఏసిండు. పండుకుంటే మార్నింగ్ వరకు లేవాలి. అంత నిద్ర వచ్చింది. మార్నింగ్ మళ్ళా 6కి లేసినాం. లేచి ఫ్రెష్ అప్ అయినాం. ఒక బ్రష్ చేసుకొని నేనైతే ఆ కిటికీ దగ్గర కొంచెం ఆలోచిస్తున్నా లైఫ్ గురించి. నేనైతే ఒకటే అంట అబ్బా! ప్రెజెంట్ ఉన్నాం. తర్వాత ఏమైతదో తెలవదు. ఉన్నప్పుడే మంచి లైఫ్ ఎంజాయ్ చేయండి. మస్తు ట్రిప్స్ చేయండి. ఫ్రెండ్స్‌తో గానీ, ఫ్యామిలీతో గానీ, మీకు ఇష్టమైనతో ట్రిప్ ఏయండి. మెమోరీస్ ఎప్పటికైనా మనతోనే ఉంటాయి. అదే చెప్దామనుకున్నా. కొంచెం ఓవర్ అయిందనుకుంటా. పర్లేదు ఒక్కోసారి చెప్పొచ్చు. ఫైనల్‌గా ఒకటే అంట. లైఫ్‌ని ఎంజాయ్ చేయండిరా! ఎంజాయ్ చేయండి. మననైతే ఆన్ టైమ్ దింపేసి ఆఫ్టర్‌నూన్ 1 పీఎంకి కాచిగూడ రైల్వే స్టేషన్ అది. మేమైతే చాలా హ్యాపీ. ఎందుకంటే అనుకున్న టైంలో ట్రిప్ అయితే కంప్లీట్ చేసినాం. ఇంకా ప్లేసెస్ చూసానుండే కానీ టైం సరిపోలే. అందరం బిజీ ఉన్నాం కాబట్టి. ఈ వీడియోకైతే ఇంతే గైస్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మిమ్మల్ని ఇంకా ఎంటర్‌టైన్ చేస్తూనే ఉంటా ఇలాంటి వ్లాగ్స్‌తోని. సరే మరి ఎళ్ళొస్తానయితే బాయ్.